టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో చేసింది ఏమీ లేక ఏం చేశామో చెప్పుకోలేక వైఫల్యాలు బయటపడ్డప్పుడు అవినీతితో ఇరుకున పడినప్పుడల్లా టార్గెట్ వైఎస్ఆర్సీపీ నినాదం భుజానికి ఎత్తుకుని తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఇటు డైవర్షన్ అటు వైఎస్ఆర్సీపీపై కక్ష సాధింపు ఆ దిశలోనే కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తో కాన్స్పిరసీ థియరీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఏ ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసులు నమోదు చేసి ఎవరినో ఒకరిని అరెస్టు చేయడం, బెదిరించడం, ఆ తర్వాత వాంగ్మూలాలు నమోదు చేయడం, వాటి ఆధారంగా టార్గెట్ లిస్ట్ లో ఉన్న వారిపై కేసులు పెడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధిస్తున్నారని అదే సీఎం చంద్రబాబు నమ్ముకున్న కన్ఫెషన్ కాన్స్పిరసీ థియరీ అని వెల్లడించారు. ఊరు పేరు ఎక్కడ ఏమున్నాయో పేర్లన్నీ వస్తున్నాయి. A1 నుంచి A40 వరకు ఎంతవరకు చేసేసింది. దగ్గర రకరకాల నార్త్ ఇండియన్ పేర్లు అన్నీ వస్తున్నాయి. అన్నీ కలిపి ఒకటే పామ్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ తెచ్చి కలుపుతున్నారనేట్టు తీసుకొస్తూ 1924 మధ్య మీరు లడ్డు తిని ఉంటే అది కల్తీ అయి ఉంటుంది అనేది ఒక దుష్ప్రచారం, విష ప్రచారం అనేది ప్రజల తలల్లో ఎక్కించే ప్రయత్నం, కుట్ర భయంకరంగా జరుగుతోంది. ఆ ప్రాసెస్లో ఆ రోజు ఆయన జంతువులు కోవన్నప్పుడు ఎట్లా హర్ట్ చేస్తూ వచ్చాడో ఈ రోజు కూడా ఇంకా దాన్ని పెంచుతూ పర్పెచ్యుయేట్ చేస్తూ వచ్చినాడు ఫర్ ది నారో రీజన్ పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్సీపీని ఇరికించడానికి. తన తప్పులు, తన అబద్ధాల నుంచి జనం దృష్టి మళ్లించడం, అలాగే మా మీద కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీని దాంట్లో ఇరికించడం. దీనికి బేసు ఒక్కటే ఆయన కనుక్కున్నది ఏదంటే కన్ఫెషను, కాన్స్పిరసీ. ఈ రెండు వీటి మీద ఎవరో ఒకరిని తీసుకురావడం, కన్ఫెషన్ అని రాయించడం, లేదు కాన్స్పిరసీ థియరీ తీసుకురావడం, వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నారనడం, ముందు దాన్ని కోర్టు ముందు ప్రజెంట్ చేయడం, ఏమంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనడం. న్యాయస్థానం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని జైల్లోకి పంపడం. ఇప్పుడు ఆయన పెట్టుకున్న లాయర్ ఎవరైతే ఢిల్లీ లాయర్ ఉన్నాడో, చంద్రబాబు కేసు ఆ రోజు వాదించిన లాయరే ఈరోజు ఆయనకు వేరే అసైన్మెంటే లేదు. పెట్టిన కేసులన్నీ వైఎస్ఆర్సీపీ మీద పెట్టినవి. దాదాపు 10 కోట్ల దాకా 9-8 కోట్లు ఎంతో ఇప్పటికీ ఫీజులు కూడా చెల్లించినారు గవర్నమెంట్ నుంచి. లిక్కర్ స్కామ్ అన్నారు, ఇప్పటికీ ఏమన్నా తేలిందా? ఇందులో కానీ లడ్డు దాంట్లో కానీ లడ్డు అడుగుతాను. హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ 2024 అని మధ్య పీరియడ్ 2019-2024 అని ఎట్లా తీస్తారు? 100 ఏళ్లలో అది అంతకుముందు కాంగ్రెస్ హయాం కావచ్చు, తెలుగుదేశం హయాం కావచ్చు, మా వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల హయాం కావచ్చు. సంప్రదాయాలకు లేదా సిస్టమ్స్ ఎవాల్వ్ అవుతూ ఓవర్ ది పీరియడ్ భక్తుల సంఖ్య పెరిగే కొద్ది వచ్చిన దాంట్లో భాగంగానే లడ్డూ ప్రసాదం దీనికి సంబంధించి కూడా క్వాలిటీ చెక్స్ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ చెక్స్, క్వాలిటీ చెక్స్లో ఇంప్రూవ్మెంట్ ఉందా, ఏమైనా సడలించినారా అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంప్రూవ్ చేశారు. నువ్వు కంపేర్ చేస్తే ఏం చేయాలి? 1924 మధ్యకు సంబంధించి ఈ క్వాలిటీ చెకింగ్ సిస్టమ్స్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? ముందు ట్యాంకర్లు ముందు వచ్చిన సరుకు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి, మా హయాంలో రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి.